నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఆయన మరో సత్యపాల్ మాలిక్‌గా మారుతారా? బీజేపీకి అవమానం. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయన్నది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పాలిటిక్స్ పలు సంచలనాలకు వేదిక. ఏ క్షణాన ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది ఎప్పుడు ప్రశ్నార్థకమే. అలాగే ఆశ్చర్యకరమే. ఎగ్జాంపుల్‌గా మనం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా విషయాన్ని చెప్పుకోవచ్చు. ఎవరూ ఊహించని రీతిలో ఆయన ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయ వర్గాలు ఉలిక్కిపడేలా చేసింది. ఒకప్పుడు రాజ్యసభలో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించే ఆయనకు ప్రతిపక్షాలకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని ఆ విపక్షాలే డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జగదీప్ ధన్‌ఖడ్ మొదటి నుంచి వివాదాస్పద వ్యక్తే. సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బీజేపీనే ఆయన్ను తెచ్చిపెట్టింది. అప్పట్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి జగదీప్‌కు అస్సలు పడేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఆయన గవర్నర్గా కాదు, ఓ స్ట్రీట్ ఫైటర్గా ఉన్నారనొచ్చు. ఆ ఊపులోనే బీజేపీ జగదీప్‌ను ఉపరాష్ట్రపతిగా నామినేట్ చేయడం, ఆ తర్వాత ఆయన ఆ బాధ్యతలను స్వీకరించడం చకచకా జరిగిపోయింది. జగదీప్ ధన్‌ఖడ్ న్యాయపరమైన అంశాలతో పాటు ఇతర అంశాలపై నిర్మోమాటంగా మాట్లాడే వ్యక్తి. అది కొలీజియం వ్యవస్థ కావచ్చు, లేకపోతే అందులో చోటు చేసుకునే పరిణామాలు కావచ్చు. ఏదైనా సరే ఆయన ఏ విషయాన్ని అయినా నిక్కచ్చిగా నిర్మోమాటంగా చెబుతారు. నార్మల్గా కంటే కాస్త ఎక్కువగానే రియాక్ట్ అవుతారు. వివాదాస్పదంగా మాట్లాడతారు. మరోవైపు సొంత ప్రభుత్వాన్ని నిందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రైతు సమస్యలు వంటి పలు విషయాల్లో మోదీ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. బహిర్గంగానే నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ ప్రభుత్వానికి అవమానంగా మారాయి. అయితే జగదీప్ ధన్‌ఖడ్ ఈ మధ్య కాలంలో బీజేపీ చెప్పినట్లుగా వినడం లేదన్నది బహిరంగ రహస్యం. అది కాకుండా ప్రతిపక్షాలకు దగ్గరవుతూ వచ్చారు. వాళ్ళకే ఎక్కువ సమయాన్ని కేటాయించడమే కాకుండా అధికార పక్షం బిల్లులకు ఆటంకాన్ని కలిగిస్తూ వచ్చారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖార్గేతో సమావేశం కూడా అయ్యారు జగదీప్ ధన్‌ఖడ్. ఆ తర్వాత ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తోనూ భేటీ అయ్యారు. వీటన్నింటిని బట్టి చూస్తే జగదీప్ కూడా మరో సత్యపాల్ మాలిక్‌గా నిల్వనున్నారా అనిపిస్తుంది. సత్యపాల్ మాలిక్ ఆయన కూడా జగదీప్ తరహాలోనే వేరే పార్టీ నుంచి వచ్చారు. బీజేపీలో చేరారు. మోదీకి సన్నిహితుడుగా మెలిగారు. ఆ తర్వాత పదవి బాధ్యతలను నిర్వర్తించిన సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గాను పనిచేశారు. ఆ టైంలోనే ఆయన చేసిన కొన్ని పనులు అనుమానాస్పదంగా ఉండటంతో బీజేపీ పక్కన పెట్టింది. విపక్షాల గాలానికి చిక్కిన మాలిక్ మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీకి శత్రువుగా మారారని తెలుస్తోంది. ఇప్పుడు జగదీప్ ధన్‌ఖడ్ బీజేపీ తరఫున ఉపరాష్ట్రపతిగా నామినేట్ అయ్యి పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయనకు ప్రస్తుతం రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం కల్పించలేదు. దీంతో విపక్షాల వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. అంతేకాదు ప్రతిపక్షాల కంటే ఎక్కువగా అధికార ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన వైఖరి తీరు కొన్ని సందర్భాల్లో బీజేపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. ఎగ్జాంపుల్‌గా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వ్యవహారాన్ని చెప్పుకోవచ్చు. వర్మ అభిశంసన లోక్సభలో తీసుకున్న తర్వాత కూడా రాజ్యసభలో తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అధికార పక్ష ఎంపీల సంతకాలు లేకపోయినప్పటికీ కేవలం విపక్షాలు ఇచ్చిన ప్రతిపాదనకు జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం దీనిపై విపక్షాలతో కలిసి చర్యలకు సిద్ధమైనప్పటికీ ప్రభుత్వాన్ని చీకటిలోకి నెట్టేసి విపక్షాలతో కలిసి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ధన్‌ఖడ్. దీన్ని బట్టి ఆయన అధికార పక్షానికి దూరంగా ఉంటున్నారన్న విషయం స్పష్టమైంది. అయితే మొదటి నుంచి ఆయన ప్రతిపక్షాలకు దగ్గరవుతున్నారన్న విషయాన్ని గుర్తించిన బీజేపీ జగదీప్‌ను పక్కన పెడుతూనే వస్తోంది. ఆ ప్రాసెస్లోనే ఆయన రాజీనామా చేయాల్సి వస్తుందని సమాచారం. ఓవరాల్ గా జగదీప్ రాజీనామా బీజేపీకి అవమానమైనప్పటికీ వచ్చే నష్టం మాత్రం ఏం లేదు. కానీ ఇలాంటి వ్యక్తులను అంటే సెంటిమెంటల్ లేదా వాళ్ల లాభాల కోసం పాకులాడే వారిని పార్టీలో చేర్చుకునే ముందు, పదవులు అప్పజెప్పే ముందు కాస్త ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇక కొత్త వైస్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు.
మరోవైపు అనారోగ్య కారణాలు, వైద్య సూచనల మేరకు రాజీనామా చేశానన్నారు జగదీప్. అయితే మరికొన్ని రోజుల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా నిలుస్తారా, మరో సత్యపాల్ మాలిక్లా మారతారా, లేక సైలెంట్ గానే ఉండిపోతారా అన్నది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.